తమిళనాడులో టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా డిఎంకే పార్టీ ఒకదాని తర్వాత అంటే ఒకరి తర్వాత ఒకరు కూడా దాడి చేస్తున్నారంటే ఈ పార్టీ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు ఉండదు కూలిపోతుంది ప్రభుత్వం అని కూడా వాళ్ళు దాడిని పెంచడం కూడా జరిగింది మ్యామ్. అంటే ప్రభుత్వం కూలిపోతుందా అన్న దానిపైన మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? మొదటగానండి విజయ్ గెలవగానే డిఎంకే పార్టీ వాళ్ళ దగ్గరికి అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు. తీసుకుంటే ఆయన కూడా ఏం మాట ఇచ్చారంటే, నేను ఒక 6 నెలలు నేనేమి వ్యతిరేక ప్రకటనలు చేయను, నేనేమీ మాట్లాడను, వీలున్నంత వరకు ప్రభుత్వం సుస్థిరంగా ఉండటానికి నా వంతు సహాయం నేను చేస్తాను అని చెప్పి స్టాలిన్ అన్నారు. కానీ మరి ఏమైందో ఏమో, ఆయన ఏఐఏడిఎంకే పార్టీని చీల్చి, ఈయన చీల్చాడని కాదు, విజయ్ చీల్చాడని కాదు, వాళ్ళలో కొంతమంది ఇటు వచ్చేసారు. అలాగే తన పార్టీకి కూడా ఏమన్నా గండి పడుతుంది అనే ఉద్దేశం ఏమైనా స్టాలిన్కి వచ్చి ఉండాలి. అందుకోసం ఈ దాడి మొదలెట్టారు. పడిపోతుంది ప్రభుత్వం, ఇప్పుడు పడిపోయే ప్రభుత్వంలోకి తన పార్టీలో నుంచి ఎవరు వెళ్ళరు కదా, అది నిలబడే పార్టీ అనే ఉద్దేశమే ఈ ప్రభుత్వం నిలబడుతుందని ఏఐఏడిఎంకేలోంచి కొంతమంది వచ్చారు. ఇప్పుడు అది ఏదో అంటారు చూడండి, అల్లుడు కాదు వచ్చింది మనవడు పాతుకుపోతాడు అని బ్రహ్మానందం అన్నట్లు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిలబడ్డాడు అనుకోండి, పాతుకుపోయాడు అనుకోండి, మళ్ళీ అవకాశం రాదు. తన పార్టీలో నుంచి కూడా వెళ్ళిపోతే ఇప్పుడు ఏఐఏడిఎంకే చీలిపోయి వెలవెల్లాడుతుంది, ఉన్న ఏఐఏడిఎంకే బాగా మైనారిటీలోకి వెళ్ళిపోయింది. అట్లాగే ఇప్పుడు దీన్ని డిఎంకే నుంచి కూడా కొంతమంది వెళితే వచ్చే ఎలక్షన్స్ కూడా కష్టమైపోదు. ఇప్పుడు ఎక్కువైన కొద్దీ సుస్థిర ప్రభుత్వం అవుతుంది. సుస్థిర ప్రభుత్వం అయితే నష్టం ఎవరికి? డిఎంకే పార్టీకే నష్టం. అందుకని స్టాలిన్ కొంచెం దూకుడు పెంచాడు అని అనిపిస్తుంది. సరే, ఆయన పెంచకపోయినా కానీ ఆయన తరఫున వాళ్ళ అబ్బాయి ఉదయనిధి ఇప్పుడు అక్కడ అసెంబ్లీలో డిఎంకే పార్టీ తరఫు ఫ్లోర్ లీడరు. ఇంకా ఆయన కూడా కొంచెం డే 1 నుంచి కాస్త దూకుడుగానే ఉదయనిధి వెళ్తున్నాడు ముందుకి. సరే, ఏది ఏమైనా ఒక ప్రభుత్వం కూలిపోవటానికి కానీ, ఒక ప్రభుత్వం సుస్థిరంగా నిలబడటానికి కానీ ఆ నాయకుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అనేది చాలా అవసరం. అలాగే అతను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, తను ఇచ్చిన వాగ్దానాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నాడా, లేదు పాలనని బాగా గాడిలో పెట్టి ఆర్థిక పరిస్థితిని కూడా గాడిలో పెట్టేటట్లు చేయాలనుకుంటున్నాడా అనే దాన్ని బట్టి కూడా సుస్థిర ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు అతను రావటం ఒక రకంగా కేంద్రంలో బీజేపీకి ఇష్టం లేదు, ఇక్కడున్న ఏఐఏడిఎంకేకి ఇష్టం లేదు. ఇప్పుడు వాళ్ళు మరీ కారాలు మిరియాలు నూరుతున్నారు, మా వాళ్ళని మా అసంతృప్తులు చేర్చుకుంటారా అని. ఇంకా డిఎంకే వాళ్ళు కూడా అదే విధంగా అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో విజయ్ ఎంతవరకు నిలదొక్కుకోగలడు అని అంటే, విజయ్ పూర్తి స్థాయిలో పాలన మీద గనక శ్రద్ధ పెట్టి అవినీతి రహిత పాలన గనక అందించగలిగితే, ఇవాళ తమిళనాడుకు కావాల్సింది ఏంటి అంటే, కరప్షన్ గురించి చాలా వ్యతిరేకంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. భయంకరమైన కరప్షన్ ఉందని చెప్తున్నారు. ఆ కరప్షన్ని జోలికి వెళ్ళకోకుండా కొంచెం దాని నుంచి బయటకు వచ్చాడు అనుకోండి, పరిపాలనని కరప్షన్ని దూరం చేశాడు అనుకోండి, అతను స్టాండ్ అవుతాడు. ఓకే, అంటే డిఎంకే లాంటి స్ట్రాంగ్ పార్టీని నిలదొక్కుని ముందుకెళ్తారని అంటారు. అదే మరి ఆయన విధానాలను బట్టే ఉంటుంది ఇదంతా. ఇప్పుడు సీట్లు కూడా వీళ్ళిద్దరికి చాలా డిస్టెన్స్ ఉంది కదా, చాలా డిస్టెన్స్ ఉంది కదా. అయితే ఈ పరిస్థితుల్లో ఈయనకి తోడుగా సిపిఐ, సిపిఎం, విసికే పార్టీ వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏఐఏడిఎంకే వాళ్ళు వచ్చారనుకోండి, అది పెద్ద విషయం అని నేను అనుకోవట్లే. జస్ట్ నంబర్ పెరుగుతుంది తప్పితే వాళ్ళు ఏదో పెద్ద ప్రభావవంతంగా ఉండే మనుషులు కాదు. ఇప్పుడు ఇతను రాగానే తన ఓఎస్డీగా ఒక జ్యోతిష్కుడిని నియమించుకున్నాడు విజయ్. వీళ్ళందరూ వ్యతిరేకించారు, భాగస్వామి పార్టీలందరూ వ్యతిరేకించారు. అతను వెంటనే వెనక్కి తీసుకున్నాడు ఆ నిర్ణయాన్ని, ఆ ఉత్తర్వులు. నేను నిర్ణయం తీసుకున్నాను, నేను ముఖ్యమంత్రిని, నా నిర్ణయమే ఫైనలు అన్నట్లుగా లేడు విజయ్.
ఇదే కావాలి ప్రజలకి. అవును. ఇతనిని అలా అయితేనే యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు. అంటే ఒక పొరపాటు జరిగినప్పుడు పొరపాటుని అర్థం చేసుకుని సరిదిద్దుకున్న వాళ్ళని ప్రజలు బాగా యాక్సెప్ట్ చేస్తారు. అది చేశాడు. అందులోనూ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చీలిపోకుండా ఉండాలంటే కూడా అందరి కట్టుబాటు అనేది ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు వీళ్ళు చెప్పారు, సరే వీళ్ళు ఇంతలా చెప్తున్నారు చెవులో ఇల్లు కట్టుకుని అంటే అది కరెక్టే కావచ్చు, నేను చేసిన నిర్ణయం కరెక్ట్ కాదు కావచ్చు అని చెప్పి అతను ఇమ్మీడియట్గా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. పైగా టైంకి వెళ్ళి అసెంబ్లీలో కూర్చుంటున్నాడు, సెక్రటేరియట్లో కూర్చుంటున్నాడు, అందరూ చెప్పింది నోట్ చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు మనం ఎక్కడ చూడలేదు. పైగా లంచ్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటున్నాడు. అంటే ఒక గుడ్ స్టూడెంట్ లాగా అతను బిహేవ్ చేస్తున్నాడు. మాస్టర్ చెప్పింది తూచా పాటిస్తూ ఒబీడియంట్ స్టూడెంట్ లాగా ఉన్నాడు. ఇవాళ ప్రజలు అది కోరుకుంటారు, అది ఇష్టపడతారు. నేను ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడ్డాను, నేను మిమ్మల్ని పరిపాలిస్తున్నాను అన్నట్లుగా ఉండేదానికన్నా నేను మీలో ఒకడిని, మీరేం చెప్పినా నేను వింటాను, మీ సలహా సంప్రదింపులు నేను తీసుకుంటాను అలా ఉన్న వ్యక్తుల్ని ఇష్టపడతారు ఎవరైనా సరే. అందుకని ఇదే పందా గనక కొనసాగిస్తే గనక డిఎంకే ఎంత అడ్డంకులు పెట్టాలని చూసినా, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వేయాలని చూసినా విజయ్ నిలబడతాడు. ఈ తత్వం పోగొట్టుకోకూడదు. అతను కొన్ని రోజుల పాటు సినిమాల జోలికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో పాలన మీదనే దృష్టి పెట్టి ఈ రాష్ట్రానికి ఏది మంచి, నా ప్రజలకు ఏది మంచిది అని ఆలోచించి ముందుకెళ్ళాడు అనుకోండి, నిజంగా అక్కడ పారిశ్రామిక ఉత్పత్తులు కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, తమిళనాడు చాలా ముందుంది. దాన్ని గాడి తప్పకుండా చూసుకుంటే చాలు. పైగా ఒక భరోసా లాగా ఇప్పుడు అక్కడ ఎవరెవరికి భరోసా ఇచ్చాడు, యూత్కి భరోసా ఇచ్చాడు, మహిళలకు భరోసా ఇచ్చాడు. అలాగే మధ్య వయసు మహిళలు కూడా, అంటే పెద్ద వయసు మహిళలు కూడా, దాదాపు మహిళలందరూ విజయ్ వైపే ఉన్నారు తరగతుల వారీగా. మాకు ఒక రక్షణ అని ఫీల్ అయ్యారు చాలామంది. అలాగే నడివయసు స్త్రీలు మాకు ఉపాధికి అవకాశం దొరుకుతుంది అని అనుకున్నారు. అలాగే ఈ పెద్ద స్త్రీలు నా పెద్ద కొడుకు వస్తున్నాడు అనుకున్నారు. ఇట్లా అన్ని రకాల కేటగిరీస్ మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు ఇతని పక్షాన ఉండేసరికి మిగతా వాళ్ళంతా మైనారిటీలో పడిపోయారు. అందుకని ఇదే పందా కొనసాగిస్తే మటుకు విజయ్కి డోకా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.